నాటి విశ్వవిఖ్యాత గొప్ప నాయకుడు, గొప్ప ఆర్థికవేత్త అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ హయాంలో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం ఏముండే? 2014 నుంచి 2025 ఏం చదువుకోలే, పల్లెటూరుకి వెళ్ళి వచ్చిండు, ఈయనేం చేస్తాడు అన్న స్థితి నుంచి ఒకప్పుడు వీసా ఇవ్వడానికి ఇష్టపడిన దేశం ఇలా మనల్ని రమ్మని చెప్పి బతిలాడేటువంటి పరిస్థితికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చినటువంటి గొప్ప వ్యక్తి గౌరవనీయ నరేంద్ర మోడీ గారు. సో వినడానికి చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఉత్తగానే 10వ స్థానంకి వెళ్ళి ఉత్తగానే 4వ స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ పెద్దగదు కదా. దాని వెనకాల ఉన్న కృషి, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన, మన ఆపరేషన్ సింధూర్లో వాడినటువంటి బ్రహ్మోస్లు, తేజస్లు, రకరకాలైనటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ ఈ దేశంలో తయారైనాయని మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 1.27 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తుల్ని భారతదేశం గత సంవత్సరం ఉత్పత్తి చేసింది. 1.27 lakh crores ఉత్పత్తి చేయగలిగింది ఒక రక్షణ రంగం లోపల. అంతకుముందు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 46,000 కోట్లు ఉత్పత్తి కాకపోతుంది.